స్త్రీలు ఏడుస్తారు అనుకోండి, ఎవరైనా కళ్ళ నీళ్ళు తుడిస్తే బాగుండని ఎవరైనా వచ్చి తుడుస్తారండి చెప్పండి? ప్రాక్టికల్గా మాట్లాడదాం. మా ఏడవద్దు అని చెప్పడమే మహా గొప్ప కదా. ఏడవకమ్మా అంటేనే మనం పిల్లలకు తుడుస్తాంలేండి, ఒళ్ళో పెట్టుకుంటాము, తుడుస్తాము. కొన్నిసార్లు మా పిల్లలు దేనికన్నా ఏడిస్తే, నేను ఏదో తొందరలో ఉన్నాను ఒకరోజు, మా పాప గట్టిగా ఏడుస్తుంది, ఏ బిడ్డ గుర్తులేదు కానీ చాలా కాలమై, దెబ్బ తగిలింది, గట్టిగా ఏడుస్తుంటే త్వరగా వెళ్ళాను. అది ఏదో పౌడర్ వేసాను, మెడిసిన్ వేసి కొద్దిసేపు పట్టుకొని, ఓకే నాన్న వెళ్ళాడుకో అంటేనే ఇంతేనా అని అడుగుతుంది. ఏంటి ఇంత ఏడుపు ఏడ్చానమ్మా, ఎంతో ఆదరణ కోరుకున్నా, నువ్వు ఇంతేనా నాకు ఇచ్చేది, ఇంత టైమేనా ఇచ్చేది, ఇంత శ్రద్ధేనా చూపేది, ఇంతేనా నాకు సపోర్ట్ చేసేది? కొన్నిసార్లు ఒక తల్లిగా మనం కూడా అంత చేయలేమేమో. ఒక భర్త నుంచో, ఒక తల్లిదండ్రుల నుంచో, ఒక స్నేహితుని నుంచో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ సపోర్ట్ ఆ కష్టకాలంలో మనకు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడి నుండి వస్తుందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ దట్ కంప్లీట్ కంఫర్ట్ అండ్ వార్మ్త్ అండ్ లవ్ that you need.